వెల్కమ్ బ్యాక్. మల్కాజ్గిరి నియోజకవర్గ లోక్సభ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డికి పూర్తి మద్దతు తెలుపుతూ భారీ మెజార్టీతో గెలిపించుకుంటామంటున్న ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి మల్కాజ్గిరి నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డితో మా కరెస్పాండెంట్ రాజు ఫేస్ టు ఫేస్. తెలంగాణలో జరుగుతున్న లోక్సభ ఎన్నికల కోసం ప్రచారం పెద్ద ఎత్తున సాగుతుంది. ఇప్పటికే నామినేషన్ల పర్వం పూర్తవడంతో ఇక ప్రచారంలో అన్ని పార్టీలు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మల్కాజ్గిరి నియోజకవర్గంలో పోటీ చేస్తున్నటువంటి రాజశేఖర్ రెడ్డి కోసం స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో పాటు ప్రత్యేకంగా నాయకులు సైతం ఇక్కడికి వచ్చి ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి. అసలు ఎలా సాగుతుంది ప్రచారం ఏంటి అనేది నాయకులను అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం ఉప్పల్ నియోజకవర్గంలో రాజశేఖర్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు. ఆయనతో పాటు స్థానిక ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి కూడా ఉన్నారు. ఆయన అడిగి ముందుగా తెలుసుకుందాం. చెప్పండి సార్, ఎలా ఉంది? మొన్నే మీరు ఎన్నికలు చూశారు, ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు మళ్ళీ ఎంపీ ఎన్నికలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఎలా అనిపిస్తుంది సార్? గతంలో కార్పొరేట్ ఎన్నికల నుంచి మొదలు పెడితే 2014 నేను పోటీ చేయడం జరిగింది. కొన్ని ఓట్లతో ఓడిపోయినప్పటికీ మర్నాటి నుంచే మన ప్రజల్లో మమ్మకున్న సందర్భంలో కార్పొరేట్ ఎలక్షన్లో 10కి 9 గెలిపించుకున్న ఘనత మరి మా కేటీఆర్ గారికి దక్కింది. ఇక్కడ అంతా కూడా బ్రహ్మాండంగా తిరిగి వారు మరి 99 గెలిపించిన ఘనత వారికి దక్కింది కార్పొరేటర్ ద్వారా. మరి ఈరోజు ఎమ్మెల్యేగా నాకు రెండోసారి అవకాశం వచ్చింది 2014లో. అప్పుడు కూడా చాలా భారీ, దాదాపుగా ఎదుటి వ్యక్తి 2 టర్ములు మన మినిస్టర్గా చేసిన వ్యక్తి కొడుకు మీద నేను పోటీ చేయడం అంటే మామూలు మాట కదా. అటువంటి పరిస్థితుల్లో కూడా కేసీఆర్ గారు చేసే అభివృద్ధి పథకాలు, మరి కేటీఆర్ గారు తిరిగిన సందర్భాలు, ఐటీ కంపెనీ తేవడం ఇవన్నీ కూడా మరి చెప్పుకోదగ్గ విషయాలు. ఇవన్నింటి కూడా భారీ మెజార్టీ గతంలో చరిత్ర కూడా ఉప్పల్ నియోజకవర్గంలో ఈ కనివిన రీతిలో మరి ఈరోజు 48,000 పైచీలకు మెజార్టీ ఇచ్చి నన్ను గెలిపించారంటే నిజంగా అది చెప్పదగ్గ విషయం. ప్రజలంతా కూడా నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఖచ్చితంగా నేను నిలబెట్టుకుంటా, అదంతా కూడా చేసి చూపిస్తాను చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. అదేవిధంగా మా కార్పొరేటర్ కూడా బ్రహ్మాండంగా వర్క్ చేశారు. ఈరోజు మాకు ఇన్ఛార్జ్ వచ్చిన చంద్రశేఖర్ రెడ్డి గారు, అదేవిధంగా గుండు సుధారాణి గారు కూడా మరి ఇక్కడికి వచ్చి పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. మర్రి రాజశేఖర రెడ్డి గారికి మరి వాళ్ళ మామయ్య అయిన మరి మినిస్టర్ గారు మరి మల్లారెడ్డి గారు కూడా బ్రహ్మాండంగా మరి గతంలో ఎంపీగా పనిచేసిన సందర్భం ఆయన ఎంపీగా చేసి మరి ఎమ్మెల్యేగా వచ్చి ఎమ్మెల్యే తర్వాత మినిస్టర్ అయ్యారు. మినిస్టర్ అయ్యి వాళ్ళ అల్లుడికి మరి ఇప్పుడు ఈరోజు మరి ఎంపీగా మళ్ళీ టికెట్ ఇప్పించుకున్న సందర్భం. గతంలో ఆయన కూడా టీడీపీలో ఉన్నప్పుడు ఎట్లయితే చేసిండో అంతకంటే రెండింతలుగా ఈరోజు మేము పనిచేస్తూ ఉన్నాం బ్రహ్మాండంగా. ఎందుకంటే ఉప్పల్ 48,000 ఓట్లు గతంలో వచ్చినాయంటే ఈరోజు దాదానికి రెండింతలు తెచ్చే రీతిలో మరి పనిచేస్తూ ఉన్నాం, కష్టపడుతున్నాం. ఖచ్చితంగా మొన్ననే నామినేషన్ చేయడం జరిగింది. మరి నిన్న కార్యాచరణ అంతా కూడా నిరూపించుకున్నాం. ఎక్కడెక్కడ ఎట్లా చేయాలి, ఏ డివిజన్కి అన్ని కూడా డివిజన్ వైజ్ కూడా ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. ఈరోజు మొదటగా అమ్మవారిని మరి మా కార్పొరేటర్ గారు స్థానికంగా ఇక్కడ కూడా అమ్మవారిని దర్శించుకొని గెలిచారు. మరి నేను కూడా ఈ ప్రాంతం నుంచి అమ్మవారి దర్శనంతో మొదలుపెట్టినాం. మరి ఈరోజు మా ఎంపీ క్యాండిడేట్ అయిన మరి రాజశేఖర్ గారితో ఈ అమ్మవారి ద్వారానే మరి ఇక్కడి నుంచి ప్రారంభించబోతాను. భారీ మెజార్టీ ఇచ్చి గెలిపిస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటాం. ఓకే, మరోవైపు ఇన్ఛార్జ్ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కూడా ఉన్నారు. చెప్పండి సార్, ఎలా కోఆర్డినేట్ చేస్తున్నారు? ఓవరాల్గా జరుగుతున్నటువంటి ప్రచారం కావచ్చు, ప్రజల నుంచి స్పందన ఎట్లా అనిపిస్తుంది? ప్రజల నుంచి ఏదైతే మీరు చూశారు, గత ఎన్నికల్లో ఎమ్మెల్యే ఎలక్షన్లో మీరు చూశారు, అప్పుడు ఏదైతే తెలుగుదేశం పెద్ద ఎత్తున హేమాహేమీలు వచ్చి ఇక్కడ ప్రచారం చేసినా కూడా వాళ్ళకు ఓటు రాలేదు. సో తెలుగుదేశంలో హేమాహేమీలు వచ్చినా కూడా ఓటు రాలేదు. అట్లే బీజేపీ క్యాండిడేట్ ఏదైతే సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా ఆయనకు ఏ విధంగా ఓడిపోయాడో మీరు తెలిసారు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఎన్నికలు పోటీ అనేది మీరు చూస్తూ ఉన్నారు. మాకు ఇక్కడ ఉన్న హైదరాబాద్, రంగారెడ్డిలో ఉన్న 4 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తాయని ఆ పోటీ తప్ప మాకు ఆపోజిషన్ పార్టీ యొక్క వారితోటి పోటీ లేదు. తప్పక మేము దాదాపు 4 లక్షల మెజారిటీ తోటి ఇక్కడ మా యొక్క రాజశేఖర్ రెడ్డి మా పార్లమెంట్ అభ్యర్థి గెలవబోతున్నారని చెప్పి ప్రజలందరూ కూడా అంటా ఉన్నారు. అది నిజమైతుందని చెప్పి మీకు నేను చెప్తా ఉన్నాను. అందరూ కలిసి కట్టుగా తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కెమెరా పర్సన్ రత్నతో రాజు, ఎన్టీవీ.